శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కొంతమంది తరచుగా అడిగే ప్రశ్న ఒకటి ఉంది. అవును, నేను ఇన్ని పూజలు చేస్తున్నా నాకు కష్టాలు తీరట్లేదండి, ఎంత శ్రద్ధగా పూజ చేస్తున్నానో భగవంతుడి దగ్గర ఏడుస్తున్నాను, ఆయన గుండె కరిగేలా, కానీ నా కష్టం మాత్రం తీరట్లేదు, ఎందుకు అని అడుగుతున్నారు. ఇలాంటిది ఎప్పుడైనా జరిగితే కనుక ఒకటి గమనించుకోండి. పాస్ట్లో ఎవరి పట్లైనా తెలిసి పెద్ద పాపం చేశారేమో చూసుకోండి. మీరు కానీ, మీ భర్త కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా అలాంటివి చేస్తే ఎన్ని పూజలు చేసినా సరే దానికి ప్రాయశ్చిత్తం చేసుకునేదాకా మీ కష్టాలు తీరవు. ఉదాహరణకి పిల్లల కాపురాలు కూలిపోయాయి అనుకోండి, అయ్యో అని బాధపడే బదులు పాస్ట్కి వెళ్ళి ఆలోచించండి. మీరు ఎవరో కాపురాలని కూలగొట్టుంటారు ఖచ్చితంగా, అప్పుడు చాలా సరదాగా ఉంటుంది ఆ పని చేయడానికి. ఇప్పుడు పిల్లల దగ్గర అది అనుభవిస్తూ బాధపడతారు. అలాగే చిన్న చిన్న పిల్లలతో ఏదో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, గతంలో ఆలోచిస్తే ఏ అబార్షనో చేయించుకుని అమానుషంగా భ్రూణహత్య చేసి ఉంటారు, అది ఇప్పుడు పిల్లల దగ్గర అనుభవిస్తూ ఉంటారు.